సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కార్మికుల ఐక్యత గీత కార్మికుల సర్వాయి పాపన్న బర్త్డే సెలబ్రేషన్స్ కు గౌడ కులస్తులు మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరు రావడం జరిగింది. ఈ సందర్భంగా గౌడ కులస్తులందరికీ సర్వాయి పాపన్న జయంతి శుభాకాంక్షలు. ప్రభుత్వ పరంగా గౌడ కులస్తులకు గవర్నమెంట్ అనేది గీత పన్ను మాఫీ చేసి వాళ్ళకు ఎటువంటి పన్ను లేకుండా గీత చెట్లు గీయడానికి ఫెసిలిటీ సదుపాయాలను కల్పిస్తున్నది. సో వాళ్ళకు కావాల్సిన ఇన్సూరెన్స్ కానీ చెట్టు నుంచి పడితే చెట్టు నుంచి పడితే కానీ వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ వస్తున్నాయి. ఈ త్వరలోనే చెట్టు నుంచి పడకుండా కొన్ని కిట్లు రావడం జరుగుతుంది. దానికి ఆటోమేటిక్ కిట్లు ఉన్నాం. గవర్నమెంట్ ప్రపోజల్స్ అడిగింది. ముందు ప్రయోగాత్మకంగా ఒక్కొక్క నియోజకవర్గానికి 100 చొప్పున 50 to 100 చొప్పున అని అనుకుంటున్నాము. గవర్నమెంట్ అయితే అడిగింది, మేమైతే పంపించినాం. ముఖ్యంగా తాటి చెట్లు ఎక్కే వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది. ఈత చెట్లు కన్నా అక్కడ నుంచి పడిపోతే ప్రాణాలు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆటోమేటిక్ కిట్లు చాలా ఉపయోగపడతాయని అనుకుంటున్నాం. బీసీ ఉద్యోగుల సంఘం మరియు సంక్షేమ సంఘం యువజన సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గారికి జన్మదిన 374వ జన్మదిన సందర్భంగా వారికి ఐక్యత కోసం నివాళులు అర్పించడం జరిగింది. వారు ప్రజలకు అనేక సేవలు చేయడం జరిగింది. ఒక గౌడ కులస్తులకే కాక యావత్తు బీసీ సంఘానికి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. వారి యాదిలో ఈరోజు ప్రభుత్వము ప్రత్యేకంగా మరి నివాళులు అర్పిస్తుందంటే ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా గౌరవ సీఎం గారికి, జిల్లా కలెక్టర్ గారికి అందరికీ కూడా మా యొక్క బీసీ సంక్షేమ సంఘం తరఫు నుంచి వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుండి ప్రెసిడెంట్ మరి జనరల్ సెక్రటరీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్ మరి సంక్షేమ శాఖ అందరం కలిసి ఈరోజు ఘనంగా 374 వర్ధంతి సందర్భంగా జన్మదిన సందర్భంగా నిలువలు అర్పించడం జరిగినది. ఈరోజు గౌడ కులానికి ఒక కులంకే కాకుండా ప్రతి ఒక్కరికి బీసీలకు ఎంతో స్ఫూర్తిదాత. అతను చేసిన పనుల వల్లనే ఈరోజు మేము బీసీ సంఘం నుంచి కానీ ఎంప్లాయీస్ సంఘం నుంచి కానీ గవర్నమెంట్కు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్లనే కలెక్టర్ ద్వారా కానీ ప్రతి కలిసిన మినిస్టర్ కానీ అందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వాలనే ఈరోజు అధికారికంగా గుర్తింపు ఇచ్చి ఈరోజు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. దీనికి మా బీసీ సంఘం ఎంతో సంతోషిస్తున్నది. దానికి వలన గవర్నమెంట్ సీఎం గారికి మరియు మినిస్టర్ గారికి అందరికీ ఈరోజు కలెక్టర్ గారికి ఈ ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు మా బీసీ సంఘం ఇలా ఇన్వాల్వ్మెంట్ అయ్యి మేము కూడా దీంట్లో ఉత్సవంలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం. ఇదే విధంగా బీసీలు ఐక్యంగా ఉండి సహజంగా అందరము మనము పాల్పడాలని అందరూ ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో ముంగడికి జరగాలని కోరుచున్నాను. జై బీసీ. सरदार सर्वाई पापन्न गौड, सरदार सर्वाई पापन्न गौड। అన్న మీ పేరు మీ ఎక్కడో చెప్పి సంగతి చెప్పి. అది మోగ్దేపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి నేను నిజామాబాదే. అయితే జయంతి 374వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా మోగ్దేపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిని బడుగు బలహీన వర్గాల నాయకుడైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించాలని చెప్పి బడుగు బలహీన వర్గాలందరికీ పిలుపునిస్తున్నాను. ఆయన ఆశయాలను ఖచ్చితంగా సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. శ్రీనివాస్ 5 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి మరియు గీతా కార్మికులకు టీఎఫ్టీ లైసెన్స్ కానీ ఇవ్వాలని చెప్పి చెట్టు మీకే చనిపోయినటువంటి వారికి ఎక్స్రేసియా సకాలం వెయ్యాలని చెప్పేసి మా డిమాండ్లు ఉన్నాయి. అంతేకాకుండా జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టిరు కాబట్టి దాన్ని అధికారికంగా జరపాలని చెప్పి మరియు ట్యాంక్ బండ్పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ప్రతిష్టాపించాలని చెప్పి మా యొక్క డిమాండ్స్ ఇవన్నీ నెరవేరుస్తారని కోరుతున్నాను.
ఎవరైతే హింసించారో వాళ్ళందరినీ కూడగట్టుకొని 19 కోటలు జయించి ఆ తర్వాత గోల్కొండ కిల్లాను కూడా సాధించి మహారాజై మరి వారి యొక్క ఆశయాల ప్రకారం వారి మొన్ననే ఒక 35-40 సంవత్సరాలనే వారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజు యొక్క చరిత్ర తెలిసింది. మనం చూస్తూ ఉంటాం, మహారాజ్ శివాజీ యొక్క చరిత్ర మనం వింటూ ఉంటాం. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కూడా మరి శివాజీతో సమానంగా దేశంలో మరి పోరాటం చేసి బడుగు బలైన వర్గాలకు న్యాయం చేసినటువంటి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్. వారి యొక్క ఆశయాలను మనం అందరం కూడా పాటించాల్సిన అవసరం ఉంది. మరి ఒక కులమని కాదు, మరి సాకలి, మంగలి, ముదిరాజు, కమ్మరి, కుమ్మరి, అదేవిధంగా దూదేకుల ఇలాంటి అనేక కులాలను కూడా క్రోడీకరించి వారు పోరాటం చేసినటువంటి వ్యక్తి, వారికి న్యాయం చేయాలని చెప్పే వ్యక్తి. కాబట్టి ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నాను, అన్ని వర్గాలకు, వెనుకబడిన తరగతులు కానీ అన్ని వర్గాలకు కానీ ఒకటే కోరుతా ఉన్నా, తెలంగాణ ప్రాంతంలో ఏదైతే పోరాటం చేసినటువంటి వ్యక్తి మరి కిలాష్పూర్ కోట మొట్టమొదలు జయించినటువంటి వ్యక్తిగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు మహారాజు యొక్క చరిత్ర మనం చదువుకుంటే వారి వీరగాథం మనం వినటానికి చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుతా ఉన్న, ఈరోజు వారి యొక్క ఆశయాలు నెరవేరాలంటే ఇప్పటికి 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ బడుగు బలైన వర్గాలకు, ఇంకా పేద వర్గాలకు ఇంకా మరి ఆర్థిక స్వాతంత్రం రాలే. ఈ ఆర్థిక స్వాతంత్రం రావాలంటే మరి ఉన్నటువంటి ప్రభుత్వాలు, కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ కృషి చేయాల్సిన అవసరం ఉంది. గతంలో 10 సంవత్సరాలు కొన్ని నిబంధనలు సడలించి గౌడ సోదరులకు అనేక లబ్ధి చేకూర్చినటువంటి సందర్భంలో ఇంకా 40-50% అనేక సమస్యలు మిగిలిపోయి ఉన్నాయి. కాబట్టి గీతా కార్మికులకు కానీ గౌడ సోదరులకు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పినటువంటి ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు కూడా అమలు చేసి బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలంటే ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 42% మరి ఏదైతే వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ చేస్తామని చెప్పి ఏదైతే వాగ్దానం చేసిరో తప్పకుండా మరి జనగణన చేయించి వెనుకబడిన తరగతులకు పాపన్న గౌడ్ యొక్క ఆశయం సిద్ధించాలంటే తప్పకుండా మరి రాజకీయంగా కూడా ముందుకొస్తేనే అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా 42% అనేది రిజర్వేషన్ పెట్టినాకనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పోవాలని చెప్పి కూడా కోరుకుంటూ, సర్దార్ సర్వాయి పాపన్న యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా మరి అమలు చేసే విధంగా, వారి అడుగుజాడల్లో నడిచే విధంగా మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.